శ్రీరామ్ అని కామెంట్ పెట్టి లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ నెల ఆగస్టు 9వ తేదీ శ్రావణ పౌర్ణమి రాబోతుంది. ఈ శ్రావణ పౌర్ణమి రోజు రాఖీ పండుగను జరుపుకుంటారు. అంతేకాదు ఈరోజే హయగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటారు. ఈరోజు జంధ్యాన్ని మార్చుకునే సాంప్రదాయం కూడా, అందుకే ఈ పౌర్ణమిని రాఖీ పౌర్ణమి అని, జంధ్యాల పౌర్ణమి అని పిలుస్తారు. ఈరోజు హయగ్రీవ జయంతిని జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ పౌర్ణమి రోజు ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే చాలు, వద్దన్న ధనం వచ్చి పడుతుంది. సంవత్సరం అంతా ధనానికి ఎలాంటి లోటు రాకుండా ఉంటుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మీకు అంతా మంచి జరుగుతుంది. ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి. ఎలాంటి సమస్యలు రాకుండా మీకు మీ సోదరులకు సంవత్సరం అంతా మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. మరి రాఖీ పౌర్ణమి రోజు ఏ రంగులో ఉండే చీరను కట్టుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. హిందువులకు శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది. అత్యంత శుభప్రదంగా భావించే నెల. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వివాహాది కార్యక్రమాలతో ఎంతో సందడిగా ఉంటుంది. శ్రావణ మాసం అంతా పవిత్రమైనదిగా భావించినప్పటికీ ఆ నెలలో వచ్చే పౌర్ణమిని మాత్రం మరింత గొప్పదిగా భావిస్తారు. ఆ రోజు ఆలయాలకు వెళ్ళి అమ్మవారిని దర్శించి సకల సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటారు. శ్రావణ పౌర్ణమి రోజు హయగ్రీవ జయంతి కూడా జరుపుకుంటారు. శ్రావణ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను కూడా శ్రావణ పౌర్ణమి రోజు జరుపుకుంటూ ఉంటారు. రాఖీ అంటే రక్షాబంధన్, అన్నా చెల్లెల ప్రేమ బంధం. శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే రాఖీ పండుగ సోదర ప్రేమకు సంకేతం. ఈరోజు అక్క లేదా చెల్లెలు సోదరుడి చేతికి రాఖీ కట్టి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటుంది. తమ సుఖాన్ని, సంతోషాన్ని కోరుకునే సోదరిపై సహజంగానే అన్నదమ్ములకు ఆత్మీయత బలపడుతుంది. ఆమెను జీవితాంతం రక్షించడానికి, కంటికి రెప్పలా కాపాడడానికి సిద్ధంగా ఉంటారు. సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా బంధం కలకాలం నిలవాలని జరుపుకునే పండుగ రాఖీ పౌర్ణమి. అన్నకు చెల్లి అండగా, చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉంటామని భరోసా ఇచ్చే పండుగ. అన్న చెల్లెలు, అక్క తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలు ప్రతీకగా జరుపుకునే పండుగనే రాఖీ పండుగ అని పిలుస్తారు. రాఖీ పౌర్ణమిని బలేవా అని కూడా పిలుస్తారు. బలేవా అంటే బలిరాజు, భక్తి అని అర్థం. దీని వెనుక ఒక కథ కూడా ఉంటుంది. ఒక కథ ప్రకారం బలిచక్రవర్తి విష్ణు భక్తుడు తన అపరిమిత భక్తితో ఒకసారి బలిచక్రవర్తి విష్ణుమూర్తి తన వద్దే ఉంచుకున్నాడు. వైకుంఠం వెలపోయింది. లక్ష్మీదేవి బాగా ఆలోచించి రాఖీ పౌర్ణమి రోజున బలిచక్రవర్తికి రాఖీ కట్టింది. అప్పుడు బలిబాతు ప్రేమతో ఏం కావాలమ్మా అని అభిమానంగా అడిగాడు. లక్ష్మీదేవి వెంటనే విష్ణుమూర్తి కావాలని కోరింది. లక్ష్మీదేవిని చెల్లెలిగా భావించిన బలిచక్రవర్తి మనసు కరిగిపోయింది. దాంతో బలి సర్వం త్యాగం చేసి లక్ష్మీదేవితో విష్ణుమూర్తిని వెంటనే తీసుకొని వెళ్ళమన్నాడు. అలాగే మహాభారతం ప్రకారం ద్రౌపదికి వస్త్రాభరణం సమయంలో మహారాజ్యాధిపతి అయిన తండ్రి ద్రుపదరాజు కానీ, తన 5 భర్తలు కానీ గుర్తు రాలేదు. తనను ఆదుకునేవాడు కృష్ణుడే అనుకుంది. ఆర్థిక నిస్సహాయంగా శ్రీకృష్ణుని ప్రార్థించింది. కృష్ణుడు ఆ క్షణంలో ద్రౌపదికి తరగని వస్త్రాన్ని ప్రసాదించి అవమానం నుండి తప్పించాడు. ఇతిహాసాల ప్రకారం ద్రౌపది శ్రీకృష్ణుడికి చెల్లెలు. వీరిద్దరి అనుబంధం అత్యంత అందంగా కనిపిస్తుంది. శిశుపాలుడిని శిక్షించే సమయంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలికి రక్తం ధారగా కారుతుంది. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగును అతని వేలికి కడుతుంది. దానికి అండగా ఎల్లవేళలా తనకు అండగా ఉంటాడని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుల నుండి ఆమెను కాపాడతాడు. అలా కూడా రాఖీ పండుగ ఆవిర్భవించింది అని మరికొందరు చెబుతూ ఉంటారు. శ్రావణ పౌర్ణమి లేదా రాఖీ పౌర్ణమి రోజున అక్క చెల్లెలు తమ అన్నదమ్ముల ముఖాన తిలకం దిద్ది చేతికి ప్రేమగా రాఖీ కట్టి మిఠాయి తినిపిస్తారు. సోదరులు తమ శక్తి కొద్దీ కానుక ఇస్తారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నాక అందరూ కలిసి విందు భోజనం చేస్తారు. మొదట్లో రాఖీని హిందువులు, సిక్కులు మాత్రమే జరుపుకునేవారు. అలాగే అమ్మాయిలు తమ సొంత అన్నదమ్ములకు మాత్రమే రాఖీ కట్టుకునేవారు. కానీ సాంప్రదాయం ఇప్పుడు దేశంలో అన్ని మతాలకు పాకింది. అలాగే సొంత వారికే కాకుండా తమ ఇష్టాన్ని బట్టి అన్నదమ్ములు, వరసయ్య వారికి కూడా రాఖీని కడుతూ ఉన్నారు. చుట్టరికంలోనే కాక బంధుమిత్రుల పిల్లలు, పక్కింటి వారు, స్నేహితులు ఇలా ఎవరికైనా సరే రాఖీని కట్టవచ్చు. రాఖీ కట్టేటప్పుడు కట్టేవాళ్ళు కానీ, కట్టించుకునే వాళ్ళు కానీ ఈ శ్లోకం చదువుకుంటే సంవత్సరం అంతా అద్భుతంగా విష్ణుమూర్తి శక్తి మిమ్మల్ని కాపాడుతుంది. మరి ఆ శ్లోకం ఏమిటంటే, ఏన బద్ధో బలి రాజ ధనవే ఇంద్రో మహాబల
తెన్వతామభిబధాత్ మీ రక్షే మాచల మాచల. రక్షాబంధన కట్టేటప్పుడు చదవవలసిన శ్లోకము అర్థము. అత్యంత దయగల రాజు బాలికి కట్టిన అది పవిత్రమైన దారాన్ని నేను నీ మణికట్టుపై కడుతున్నాను. అది నిన్ను అన్ని కష్టాల నుండి శాశ్వతంగా కాపాడుతుంది. ఈ మంత్రాన్ని చదువుతూ రాఖీ కట్టండి. ఇక మీకు అదృష్ట ధనయోగం పడుతుంది. రాఖీ 3 దారాలతో ఉండాలి. రాఖీకి ఎరుపు పసుపు రంగు దారం ఉండాలి. బలిచక్రవర్తి అనే రాజు ఉండేవాడు. ఆయన దగ్గరికి విష్ణుమూర్తి వామన రూపంలో వెళ్ళి 3 అడుగుల స్థలాన్ని దానం అడిగి వామన రూపంలో బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేస్తాడు. అలా వామన రూపంలో బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేసినటువంటి ఆ శక్తి మొత్తం కూడా రక్షణ రూపంలో కడుతున్నాను. ఈ శక్తి సంవత్సరం పాటు మనల్ని రక్షించాలి, స్థిరంగా మనల్ని కాపాడాలి అని చెప్పడం ఈ శ్లోకం యొక్క అర్థం. కాబట్టి రాఖీ కట్టినప్పుడు తప్పక ఈ శ్లోకాన్ని చదువుకోండి. ఒకవేళ ఈ శ్లోకాన్ని చదవడం వీలు కాకపోతే రాఖీ కట్టేటప్పుడు ఓం వామన రూపాయ మహావిష్ణావే నమః అనే మాటను అనుకుంటూ రాఖీని కట్టండి. రాఖీ పండుగ దేశవ్యాప్తంగా జరుపుకునే ప్రసిద్ధ పండుగ. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఈ పండుగలలో పాల్గొంటారు. ఈ పండుగను వివిధ రాష్ట్రాల్లో రాఖీ పౌర్ణమి, నారియల్ పూర్ణిమ మరియు ఖజారీ పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఈ పండుగ సందర్భంగా సోదరీమణులు సాధారణంగా తమ సోదరుల నుదుటిపై తిలకం పెట్టి వారి సోదరుల మణికట్టుకు రాఖీ అనే పవిత్ర దారాన్ని కట్టి హారతి ఇచ్చి వారి మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తారు. ప్రేమ మరియు ఉత్కృష్టమైన భావాలను సూచించే ఈ తోరణము రక్షాబంధన్ అంటారు. అంటే రక్షణ బంధన్ అని అర్థం. రాఖీ కట్టినందుకు బదులుగా సోదరుడు తమ సోదరికి బహుమతులను అందజేస్తాడు. ఆమె జాగ్రత్తగా చూసుకుంటానని ప్రమాణం చేస్తాడు. అసలు ఈ రక్షాబంధనం ఎలా ప్రారంభమైందో ఒకసారి చూసుకుంటే, పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కర కాలం యుద్ధం సాగింది. ఆ యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడి పరివారాన్ని అంతా కూడా కూడగొట్టుకొని అమరావతిలో తలదాచుకున్నాడు. భర్త నిస్సహాయతను చూసి ఇంద్రానికి వెంటనే ఒక ఉపాయం వస్తుంది. రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణను పూజించి కుడి చేతికి రక్షణ తాడుని కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షకులను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టగా యుద్ధం గెలిచిన ఇంద్రుడు చివరికి తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. అలా ప్రారంభించిన ఆ రక్షాబంధనం ఈరోజు రాఖీగా ఆచారమైందని పురాణాలు చెబుతూ ఉన్నాయి. రాఖీ పండుగ వెనుక పురాణాల్లో మరో కథ కూడా ఉంది. గణనాథుడు గణేశుడికి సిద్ధి, బుద్ధి అనే 2 భార్యలు ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరే కాకుండా వినాయకుడి దృష్టి, పుష్టి, సృష్టి అనే మరో 3 భార్యలు ఉన్నారని పురాణ కథలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే 2 పుత్రులు ఉన్నారు. వారి పేర్లు శుభం, లాభం. వీరికి సోదరి లేదు. ఒకసారి రక్షాబంధన్ రోజున గణపతి చెల్లెలు వచ్చి ఆయనకు రాఖీ కట్టింది. అది చూసిన శుభం, లాభం తల్లిదండ్రులను తమ చెల్లెలు కావాలని కోరారు. తమ కుమారులు కోరిక తీర్చాలనుకున్న వినాయకుడు తన నేత్రాలతో ఒక జ్యోతిని సృష్టించాడు. ఆ జ్యోతి బాలికా రూపం ధరించింది. ఆ బాలికే సంతోషిమాత. తర్వాత గణేష్ పుత్రులైన శుభానికి, లాభానికి రాఖీ కట్టయింది. అలా వినాయకుడి పుత్రులకు విశేషమైనది సంతోషం కలిగించింది కాబట్టి ఆమెకి సంతోషిమాత అని పేరు వచ్చిందని శాస్త్రాలు చెబుతున్నాయి. రక్షాబంధన్ వేడుకలు వేదయుగంలో ప్రారంభమైన కానీ ఈ సాంప్రదాయాన్ని దేశంలో సోదరీమణులు ఇప్పటికీ అనుసరిస్తూ ఉన్నారు. మహాభారతంలో కూడా రక్షాబంధనం గురించి వివరించడం జరిగింది. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుని రక్షాబంధన విశేషాల గురించి అడిగినప్పుడు శ్రీకృష్ణుడు రాఖీ వివరాల గురించి ఇలా వివరించాడు. ధర్మరాజు రక్షాబంధనాన్ని ఒకసారి కట్టించుకుంటే ఇక ఆ సంవత్సరం అంతా భూత ప్రేత పిశాచ బాధలు, దుష్టశక్తులు బాధలు ఉండవని, అనారోగ్యాలు, అశుభాలు ఏమాత్రం దరిచేరవు శ్రీకృష్ణుడు చెప్పాడు. అందుకే ఈ శ్రావణ రక్షాబంధనం జరుపుకుంటూ ఉంటాం. ఈ రక్షణ బంధన్ రోజు మీ చెల్లెలు కానీ అక్క కానీ రాఖీ కట్టగా బహుమతిగా ఇవ్వాలనుకుంటే ఏదైనా చిన్న బంగారం వస్తువులను ఖచ్చితంగా ఇవ్వండి. మొదటి ప్రాధాన్యత బంగారానికి ఇవ్వాలి. తర్వాత ధనం ఇవ్వవచ్చు లేదా వస్త్రాలనైనా ఇవ్వవచ్చు. అంటే చీర పెట్టవచ్చు. ఇలా మీ స్తోమతను బట్టి బంగారం కానీ డబ్బులు కానీ లేదా చీర కానీ ఇవ్వాలి. కానీ పొరపాటున కూడా వెండి లేదా వెండి వస్తువులు ఉంటే వెండి కుంకుమ భరణీలు, వెండి పట్టీలు, వెండి గ్లాసులు, వెండి ప్లేట్లు ఇలాంటివేవి ఈ రక్షాబంధనం రోజు మీ సోదరిమణులకు అస్సలు ఇవ్వకూడదు. తెలియక వెండి వస్తువులు ఇస్తే సోదరిమణుల మధ్య విభేదాలు వస్తాయి. స్తోమత ఉన్నవారు బంగారం ఇవ్వండి లేదా ధనం ఇవ్వండి లేదా పసుపు కుంకుమలు పెట్టి చీర కొనివ్వండి. చీర కొనే స్తోమత కూడా లేకపోతే జాకెట్ ముక్క పెట్టి పసుపు కుంకుమలు ఇవ్వండి. ఆ చీరలో
కూడా నలుపు నీలం రంగులో ఉండే చీరలు కానీ జాకెట్ ముక్కలు కానీ అస్సలు ఇవ్వకూడదు. అంచు ఉన్న చీర మాత్రమే కొనివ్వండి. ఎందుకంటే అంచు ఉన్న వస్త్రం ఇస్తే ఇచ్చిన వారికి మరియు తీసుకున్న వారికి ఇద్దరికి కూడా ఆశ కలుగుతుంది. అలాగే చీరలు ఇచ్చేటప్పుడు ఎడమ భుజం మీద కండువా వేసుకొని ఇవ్వండి. ఎడమ భుజం మీద కండువా లేకుండా ఎప్పుడు కూడా వస్త్రధారణం చేయకూడదు. కాబట్టి రాఖీ పౌర్ణమి వెండి వస్తువులను, నల్ల రంగు బట్టలను, నీల రంగు బట్టలను ఎట్టి పరిస్థితులను కూడా బహుమతిగా ఇవ్వవద్దు. అందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకొని జాగ్రత్త పడండి. ఇక రాఖీ పౌర్ణమి రోజు ఆడవారు తెలుపు రంగులో ఉండే చీరను కానీ, పింక్ కలర్లో ఉండే చీరలు కానీ లేదా ఎల్లో కలర్లో ఉండే చీరలను కానీ ధరిస్తే సంవత్సరం అంతా లక్ష్మీదేవి అనుగ్రహం మీద ఉంటుంది. ఎలాంటి కష్టాలు బాధలు రావు. సంవత్సరం అంతా ఇలాంటి ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి అందరూ ఈ రాఖీ పౌర్ణమి రోజున ఈ రంగులో ఉండే చీరని కట్టుకోండి. వైట్, పింక్, ఎల్లో ఈ మూడింటిలో ఏదో ఒక రంగుల్లో ఉండే చీరని కట్టుకొని వైట్ కలర్ శారీ కట్టుకుంటే మాత్రం అంచు ఉండే చీరను మాత్రమే ధరించాలి. అలాగే ఈరోజు నలుపు లేదా బ్లూ కలర్లో ఉండే దుస్తులని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ధరించకూడదు. దరిద్రం పడుతుంది కనుక తప్పనిసరిగా ఈ రాఖీ పౌర్ణమి రోజు ఈ నియమాలను పాటించాలి. చీరనే కాదు, డ్రెస్సులు వేసుకునే వారు కూడా ఈ కలర్లో ఉండే డ్రెస్సులను వేసుకుంటే చాలా మంచిది. ఆడవారే కాదు, మగవారు కూడా, పిల్లలు, పెద్దలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ కూడా రాఖీ పౌర్ణమి రోజు ఈ రంగు దుస్తులను ధరిస్తే సంవత్సరం అంతా కలిసి వస్తుంది. ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి. అమ్మవారి అనుగ్రహం మీద ఉంటుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి అందరూ కూడా సంవత్సరం ఈ రాఖీ పౌర్ణమి రోజు వైట్, పింక్, ఎల్లో ఈ మూడు రంగుల్లో ఏదో ఒక రంగుల్లో ఉండే దుస్తులు ధరించి సంవత్సరం అంతా ఆనందంగా జీవించండి. ఈ పౌర్ణమి రోజు ఇంట్లోని స్త్రీలు కన్నీరు పెట్టకూడదు. అలాగే పౌర్ణమి రోజు పచ్చి ఉల్లిపాయలను అస్సలు తినకూడదు. చెట్లను విరవడం, నరకడం వంటి పనులు చేయకూడదు. ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఎవరికి అప్పులు ఇవ్వకూడదు. ఎవరి దగ్గర మీరు అప్పులు తీసుకోకూడదు. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.